ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడురా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? అలేఖ్య చిట్టి పికిల్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రెండింగ్ టాపిక్, అదే అలేఖ్య చిట్టి పికిల్స్. ముష్టి పచ్చడి కూడా కొనలేవు, నీకెందుకురా పెళ్ళం పిల్లలంటూ కస్టమర్ని బండబూతులు తిరుగుతూ మాట్లాడిన వీళ్ళ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడురా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? అయితే అసలు ఎవరు వీళ్ళు? ముగ్గురు అమ్మాయిలు కలిసి ఎంత పెద్ద బిజినెస్ ఎలా చేస్తున్నారు? అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళ పేరెంట్స్ ఏమయ్యారు? తండ్రి ఏం చేసేవాడు? టేస్ట్ లేకపోయినా ఎక్స్పోజింగ్ చేసి పచ్చళ్ళు అమ్మేస్తున్నారా? పచ్చళ్ళు అమ్మి నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా? మీరు నమ్మలేని షాకింగ్ నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి జిల్లాలోని మండపేటలో కంచర్ల గోపాల్ అనే వ్యక్తి చిన్న చిన్న షాపులకి ఫైనాన్స్ ఇస్తూ అలా వచ్చే వడ్డీ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి సుమ, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగపిల్లలు లేని కారణంగా గోపాల్ తన కూతుర్లను ధైర్యంగా మగపిల్లల్లా పెంచాలనుకున్నాడు. అలా వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ బాగా చదివించి మొదటి అమ్మాయిని IAS చేయాలనుకుంటే రెండో అమ్మాయిని బీటెక్ చేయించాలని, మూడో అమ్మాయి చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో తనని డిగ్రీ వరకు చదివిస్తే చాలనుకున్నాడు. ఇక అలా ఈ ముగ్గురు గౌతమ్ మోడల్ స్కూల్లో తమ స్కూలింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అలేఖ్య శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్లో జాయిన్ అయ్యి, సుమ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో MBAని పూర్తి చేస్తే రమ్య బీకామ్లో జాయిన్ అయ్యింది. ఇక అలా వీరు చదువుకుంటున్నప్పుడే ఇండియాలో టిక్టాక్ బాగా ట్రెండ్ అవుతూ ఉండడంతో దాని ద్వారా చాలామంది ఫేమస్ అవ్వడం చూసిన రమ్య తను కూడా ఫేమస్ అవ్వాలని అందాల ఆరబోత చేస్తూ హాట్గా రీల్స్ చేయడం మొదలుపెట్టింది. దాంతో కొద్ది రోజుల్లోనే ఈమెకి టిక్టాక్లో మంచి ఫాలోవర్స్ పెరిగారు. చెల్లి ఫేమస్ అవడం చూసిన అలేఖ్య కూడా టిక్టాక్ వీడియోస్ని చేయాలని డిసైడ్ అయ్యి ఒకవైపు MBAలో జాబ్ చేస్తూనే మరోవైపు ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోలు చేయడంతో ఈమెకి కూడా కొద్ది రోజుల్లోనే మంచి ఫాలోవర్స్ సంపాదించింది. ఇక చెల్లెళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతే అక్క సుమ కాస్త ఇంట్రోవర్ట్ అవడంతో తన ఫీలింగ్స్ని ఈజీగా షేర్ చేసుకోలేక సోషల్ మీడియాకి వెళ్ళాలా వద్దా అనే డైలమాలో ఉండేది. ఆ తర్వాత ఈ ముగ్గురు ఎడ్యుకేషన్ పూర్తి అవడంతో ఒక మంచి ఇల్లు కట్టి ఆ తర్వాత కూతుర్లకు పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న డిసైడ్ అయ్యాడు. అలా ఆ ఇల్లు సగం పూర్తయ్యాక కోవిడ్ వచ్చి లాక్డౌన్ పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. ఇక ఇదిలా ఉంటే అలేఖ్య తల్లి నాన్ వెజ్ పికిల్స్ని బాగా పెట్టడంతో అవి తిన్న ప్రతి ఒక్కరు మీరు పికిల్ షాప్ పెడితే బిజినెస్ బాగా నడుస్తుందని పొగుడుతూ ఉండేవారు. దీంతో గోపాల్ గారికి ఒక ఐడియా వచ్చి నాన్ వెజ్ పికిల్ షాప్ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ఆ బిజినెస్కి తగ్గట్టు అన్నీ ప్లాన్ చేస్తున్నప్పుడే ఉన్నట్టుండి ఆయన అనారోగ్యం బారిన పడడంతో అందరూ BP, షుగర్ వల్లే ఇలా అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఒక స్టేజ్లో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమై ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కోవిడ్ కిట్తో టెస్ట్ చేయగా ఆయనకి కోవిడ్ కన్ఫర్మ్ అవడంతో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక డాక్టర్లు ఆయన్ని చెక్ చేసి లంగ్స్ 90% ఇన్ఫెక్షన్కి గురయ్యాయని వెంటిలేటర్పై ఉంచి ట్రీట్మెంట్ చేసిన ఆయన ప్రాణానికి డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. దాంతో ఎలాగైనా ఆయన్ని బ్రతికించుకోవాలని ఇల్లు కట్టడానికి దాచిన డబ్బులతో పాటు బయట అప్పు తెచ్చి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆయన కొద్ది రోజులకే చనిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కుటుంబ బాధ్యతలను తీసుకొని జాబ్ చేయడం మొదలుపెట్టారు. అలా సుమ హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అయితే అలేఖ్య బెంగళూరు నుండి హైదరాబాద్లోని IBMలో జాయిన్ అయింది. ఇక రమ్య మాత్రం సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ దాని ద్వారా కొంత డబ్బుని సంపాదించడం మొదలుపెట్టింది. అలా అన్నీ బాగా సాగుతున్నప్పుడే రమ్యకి రోజుకు ఇన్స్టా, యూట్యూబ్ ఫాలోవర్స్ పెరగడం, తన ఇన్కమ్ కూడా పెరగడంతో అలేఖ్య మరియు సుమ కూడా ఇన్స్టా, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఫుడ్ వీడియోస్ని చేయడం మొదలుపెట్టారు. అలా సుమ హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అయితే
ఈ క్రమంలోనే పెద్దమ్మాయి అయిన సుమకి చెన్నైకి చెందిన తెలుగు అబ్బాయి జైతో ఘనంగా పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ అలేఖ్య, రమ్య మీదే పడ్డాయి. కానీ అలేఖ్యకి జాబ్ చేయడం ఇష్టం లేక వారికి సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్తో తన తండ్రి ఆశ ప్రకారం పికిల్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇక అందుకు తల్లి కూడా వారికి సపోర్ట్ చేయడంతో తండ్రి చెప్పిన అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పేరుతో వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇక మొదట్లో ఈ పచ్చళ్ళ ప్రమోషన్ని రమ్య తీసుకొని తను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడంతో ఈమె అందాల ఆరబోతికి ఫిదా అయిన కొంతమంది ఫాలోవర్స్ మొదట్లో ఈ పికిల్స్ని ఎగబడి కొనడం మొదలుపెట్టారు. అలా కొద్ది రోజుల్లోనే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా హల్చల్ అవ్వడం, యూట్యూబ్లో కూడా పబ్లిసిటీ చేయడంతో వ్యాపారం బాగానే సాగింది. అయితే మొదటి నుండే వీళ్ళు ఒకవైపు రమ్య గ్లామర్ డోస్కి, మరోవైపు పికిల్స్ ప్రైసెస్కి చాలా ట్రోల్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా వీరి నాన్ వెజ్ పికిల్ ప్రైసెస్ని చూస్తే 600 నుండి 3500 వరకు ఉండడంతో ఇవి చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. అంతేకాకుండా మరో డెలివరీ ఛార్జెస్ పేరుతో ఎక్స్ట్రాగా మరో 200 రూపాయలు అడగడంతో రోజురోజుకి ఈ పికిల్స్ని కొనేవారి కంటే విమర్శించేవారే ఎక్కువయ్యారు. ఇక అలా మరోవైపు ఇంతలా ప్రమోట్ చేస్తున్న ఈ పికిల్స్ని ఒక్కసారైనా టేస్ట్ చేయడానికి కొంతమంది కొనుక్కోవడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే అలేఖ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తాము పికిల్స్ బిజినెస్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 1000 ఆర్డర్లు మాత్రమే వచ్చాయని, అలా కొంతమంది ప్రైజెస్ చూసి వెనకడుగు వేయడంతో కొంతవరకు ప్రైజెస్ని తగ్గించి ఉన్న కస్టమర్లను కాపాడుకోవాలనుకున్నామని, కొంతమంది యూట్యూబర్స్ ఇస్తున్న నెగిటివ్ రివ్యూస్ వల్ల బిజినెస్ ఇప్పుడు డల్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక అలా ఈ బిజినెస్ని నమ్ముకొని ముగ్గురు అక్క చెల్లెళ్ళు తాము చేస్తున్న జాబ్స్ని వదిలేసి దీన్నే ప్రొఫెషన్గా చేస్తుండగా ఒకరోజు ఓ కస్టమర్ పికిల్స్ని ఆర్డర్ చేసుకోవడానికి వారు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి పచ్చళ్ళ గురించి ఎంక్వైరీ చేయగా అలేఖ్య అనే ఆమె పచ్చళ్ళ ధరలను అతనికి పంపించింది. అలా అది చూసి షాక్ అయిన వ్యక్తి వారు పంపిన రేట్లకు దండం పెడుతూ అసలు నాకు అర్థం కావట్లేదు, మీ పికిల్స్కి ఎందుకు అంత రేటు అని మెసేజ్ పెట్టగా అందుకు బదులుగా అలేఖ్య ఒక ఆడియోని పంపించింది. అందులో నీకు పచ్చళ్ళు కొనే దమ్ము లేదు కానీ జీవితంలో ముందు డబ్బు సంపాదించి సెటిల్ అవ్వమని, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేక నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందని ఆ కస్టమర్ని చెప్పలేని రీతిలో బూతులు తిడుతూ ఆడియోని రికార్డ్ చేసి పంపడంతో ఇప్పుడు ఆ ఆడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అలా ఆడియోలో వారు కస్టమర్ని బండబూతులు తిట్టగా అది చూసిన నెటిజన్లు కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్గా రిప్లై ఇవ్వాలి, లేకపోతే అతన్ని బ్లాక్ చేయాలి, కానీ ఈ రకంగా బయటకు చెప్పని విధంగా బూతులు తిడితే మీ పికిల్స్ని కొనుక్కునేవారు ఉండరు అని గట్టిగా రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్గా మారింది. ఎంతలా అంటే ఏకంగా వారు ఇచ్చిన వాట్సాప్ అకౌంట్ని డిలీట్ చేసి ఇన్స్టాలో కూడా అందుబాటులోకి రాకపోవడం, వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ కాకపోవడంతో ఈ ట్రోలింగ్ దెబ్బకు వీరు కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మొదట అమ్మాయి సుమ ఈ ఇష్యూపై స్పందిస్తూ తనకి ఈ విషయంలో ఏం జరిగిందో తెలియదు, మీరు ఎలా తెలుసుకున్నారో అలాగే నేను కూడా యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నాను. అలా ఆ తర్వాత ఈ విషయంపై నా చెల్లిని అడిగితే ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు. త్వరలోనే దీనికి అలేఖ్య వివరణ ఇవ్వబోతోంది. దయచేసి తన భర్తని ఈ ఇష్యూలోకి లాగొద్దు అని చెబుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మరో ఆడియో లీక్ అయింది. అయితే ఈసారి తిట్టింది ఒక అమ్మాయిని. ఈ రేట్లు కూడా హై కాస్ట్ అన్నావంటే నీ దరిద్రం ఏంటో నాకు అర్థమవుతుంది, నా మాట విని 4 ఇళ్లల్లో పని చేసుకొని బతుకు వెళ్ళు అంటూ కస్టమర్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. దాంతో ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఇప్పుడిప్పుడే ఈ పచ్చళ్ళ వ్యవహారం తెలియలా కనిపించడం లేదు. ఇక ఎప్పటికైనా అలేఖ్య ఆడియోలో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం బయటికి వచ్చి చెప్పి అతనికి క్షమాపణలు చెప్తే ఈ ఇష్యూ తగ్గే అవకాశాలు ఉన్నాయనే అందరూ అనుకుంటున్నారు. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.